సో మనం లాస్ట్ క్లాస్లో ఆల్కేన్స్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ మొత్తం అన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఆల్కేన్లలో మిగిలినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అబ్నార్మల్ ప్రాపర్టీ ఏంట్రా అంటే ఐసోమెరిజం. ఐసో అంటే సేమ్, మెర్ అంటే ఫార్మ్ ఆర్ ఫార్ములా, సేమ్ ఫార్ములా. సో ఐసోమెరిజం దీనికి డెఫినేషన్ ఏంటంటే కాంపౌండ్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములే బట్ ఎగ్జిబిట్ different properties. What are the properties? Physical properties or chemical properties, whatever it may be. Compounds are having same molecular formulae but exhibit different properties. Such compounds are called isomers. That phenomenon is called isomerism. అయితే ఈ ఐసోమెరిజంను మనం టూ టైప్గా క్లాసిఫై చేస్తాడు. ఒకటి స్ట్రక్చరల్ ఐసోమెరిజం, రెండవది స్టీరియో ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో మీరు ఆల్రెడీ చదివింటారు. చైన్ ఐసోమెరిజం, పొజిషన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం, మెటామెరిజం, టాటోమెరిజం. ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం కిందికి వస్తాయి. అంటే స్ట్రక్చర్లో తేడా వస్తుంది. ఇక స్టీరియో ఐసోమెరిజం ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. One is the geometrical isomerism, రెండవది ఆప్టికల్ ఐసోమెరిజం, మూడవది కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. ఇందులో ఆల్కేన్స్ ఎగ్జిబిట్ చేసేటువంటి ఒక ఐసోమెరిజం ఏంట్రా అంటే స్టీరియో ఐసోమెరిజం. అంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో ఒక చైన్ ఐసోమెరిజం మాత్రమే పాసిబుల్ అవుతుంది. Alkenes are exhibit in the structural isomerism only chain isomerism. Along with in the stereo isomerism there is no geometrical isomerism. Why? Because geometrical isomerisms are exhibit double bond containing compounds, but in the alkenes only single bonds. So single bond containing these compounds are exhibit stereo isomerism. One is the optical isomerism, second one is the కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. సో ఆల్కేన్స్లో ఆప్టికల్ ఐసోమెరిజం, అలానే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. స్టీరియో ఐసోమెరిజంలో ఈ రెండు పాసిబుల్ అవుతాయి. ఒకటి ఆప్టికల్ ఐసోమెరిజం, రెండవది స్టీరియో ఐసోమెరిజం. అయితే ఆల్కేన్లలో ఉన్నటువంటి ఈ స్టీరియో ఐసోమెరిజంలో కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. సో కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఈజ్ ఎగ్జిబిట్ ఓన్లీ సింగిల్ బాండ్ కంటైనింగ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లైక్ ఆల్కేన్స్. సో మరి ఈ ఆల్కేన్స్లలో ఉన్నటువంటి ఈ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో స్టీరియో ఐసోమెరిజం, it is also called spatial isomerism. It is classified into 2 types: configurational, conformational isomerism. Configurational isomerism, conformational isomerism. Now let us see what is the difference between conformational and configuration. What is the difference between conformation and configuration? Listen. Conformational isomerism is nothing but rotation about carbon-carbon single bond takes place. సో కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అనేది ఏంటంటే కార్బన్ మధ్య ఉన్నటువంటి సింగిల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్స్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. ఎందుకంటే సింగిల్ బాండ్ అన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్లీ సిగ్మా బాండ్, ఇట్ ఈస్ ఫ్రీలీ రొటేటెడ్ బాండ్. కాబట్టి చాలా ఫ్రీగా అది రొటేట్ అవుతూ ఉంటుంది. అదే కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఏంటంటే బాండ్ మేకింగ్ ఆర్ బాండ్ బ్రేకింగ్ టేక్స్ ప్లేస్.
కాన్ఫిగరేషన్ అన్నప్పుడు ఏంటంటే దాని యొక్క విన్యాసంలో మార్పు వస్తుంది. ఎప్పుడు బాండ్ బ్రేక్ అయ్యి మళ్ళీ తర్వాత బాండ్ మేక్ అయితే. సో బాండ్ మేకింగ్ ఆర్ బాండ్ బ్రేకింగ్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ ద కాన్ఫిగరేషనల్ ఐసోమెరిజం. నెక్స్ట్, ఈ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజంలో పొజిషన్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఫిక్స్డ్. కాబట్టి ఈ కన్ఫర్మేషన్ ఐసోమెరిజంలో ఏంటంటే ఆటమ్స్ పొజిషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కాదు. కానీ కాన్ఫిగరేషన్లో మాత్రం ఏంటంటే పొజిషన్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ చేంజెస్ అరౌండ్ ద స్పేస్. నెక్స్ట్, కన్ఫర్మేషనల్ ఐసోమెరిజంలో ఏంటంటే ఈజీగా కన్వర్టబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఒకదాంతో ఒకటి. ఎందుకంటే సిగ్మా బాండ్ ఫ్రీలీ రొటేటెడ్ బాండ్ కాబట్టి కొద్దిగా మనం సర్టన్ యాంగిల్తో దాన్ని రొటేట్ చేస్తే చాలు వేరే కాన్ఫిగరేషన్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్ఫర్మేషనల్ అండ్ కాన్ఫిగరేషన్ ఐసో. లిజన్, కన్ఫార్మర్స్. వాట్ ఈజ్ మీన్ బై కన్ఫార్మర్స్? ఐసోమర్స్ అని ఏ విధంగా అయితే అంటున్నామో అలానే కన్ఫర్మేషన్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేసేటువంటి కాంపౌండ్స్ను మనం కన్ఫార్మర్స్ అంటాం. వాట్ ఈస్ ద డెఫినేషన్? చూడు, వెన్ రొటేషన్ అబౌట్ కార్బన్ డాష్ కార్బన్ సింగిల్ బాండ్ అక్కర్. సో కార్బన్ మధ్య ఉన్నటువంటి సింగిల్ బాండ్ రొటేట్ చేసినప్పుడు మనకేంటంటే ఇది వస్తుంది. నెక్స్ట్, రిలేటివ్ పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆఫ్ వన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆఫ్ అనదర్ కార్బన్ చేంజెస్. సో కన్ఫార్మర్స్ అంటే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజంలో ఎగ్జిబిట్ చేసేటువంటి కాంపౌండ్స్ని మనం కన్ఫార్మర్స్ అంటాం. వెన్ రొటేట్ అబౌట్ సి సింగిల్ బాండ్ సి బాండ్ అక్కర్, రిలేటివ్ పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆఫ్ వన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆఫ్ అనదర్ కార్బన్ చేంజెస్. చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను. సి సింగిల్ బాండ్ సి, ఒక కార్బన్ను మనం ఫిక్స్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ కార్బన్ అనుకున్నాం, 1 అనుకున్నాం, ఇది 2 అనుకున్నాం. ఈ కార్బన్ను ఫిక్స్ చేద్దాం, దీన్ని ఏం కదిలించాం. దీన్ని మాత్రమే ఏంటంటే ఈ కార్బన్ మాత్రమే ఏంటంటే సింపుల్గా ఇట్లా రొటేట్ చేద్దాం. కొంత యాంగిల్తో రొటేట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇది బ్యాక్ కార్బన్, సెకండ్ కార్బన్ బ్యాక్ కార్బన్ అనుకుందాం, ఫస్ట్ కార్బన్ ఫ్రంట్ కార్బన్ అనుకున్నట్లయితే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్స్లో డీవియేషన్ అనేది మనకు వస్తుంది. దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆఫ్ వన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆఫ్ అనదర్ కార్బన్ చేంజెస్. ద డిఫరెంట్ రిలేటివ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఆటమ్ ఇన్ స్పేస్ ఈజ్ పాసిబుల్. కాబట్టి ఆ స్పేస్లో ఏంటంటే డిఫరెంట్ రిలేటివ్ అరేంజ్మెంట్స్ అనేవి మనకు పాసిబుల్ అవుతున్నాయి. దీస్ డిఫరెంట్ రిలేటివ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఆటమ్ ఆర్ కాల్డ్ కన్ఫార్మర్స్. అలా డిఫరెంట్ వేరియేషన్స్తో వచ్చేటువంటి ఆ విన్యాసాన్నే మనం ఏమంటామంటే కన్ఫార్మర్స్ అంటాము. ఈ ఫినామినన్ను మనం ఏమంటామంటే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అంటాం. కన్ఫర్మేషనల్ ఐసోమర్స్, ద స్టీరియో ఐసోమర్స్ విచ్ interconvert rapidly at room temperature, that is 25 degrees centigrade, are called as conformational isomers. Conformational isomers are also called as conformers. They cannot be separated because they interconvert rapidly. సో ఇవన్నీ కూడా ఏంటంటే ర్యాపిడ్గా ఇంటర్కన్వర్ట్ అవుతాయి కాబట్టి వీటిని మనం సపరేట్ చేయలేం. కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ స్టీరియో ఐసోమర్. సో స్టీరియో ఐసోమర్లో ఇది ఒక రకము. చూడండి, కన్ఫర్మేషన్ ఫ్రీ రొటేషన్. ఏ సిగ్మా కోవలెంట్ బాండ్ అండర్గోస్ ఫ్రీ రొటేషన్ at room temperature.
ఏవి సి సింగిల్ బాండ్ సి సింగిల్ బాండ్ ఓ, సి సింగిల్ బాండ్ ఎన్ సింగిల్ బాండ్ ఎన్, ఓ సింగిల్ బాండ్ ఓ. ఇలా సింగిల్ బాండ్ ఉండేటివన్నీ కూడా ఏంటంటే ఫ్రీ రొటేట్ అవుతాయి అంటున్నాడు. కన్ఫర్మర్స్ ఆర్ రోటామర్స్ ఆర్ కన్ఫర్మేషన్స్. The infinite number of spatial orientation of molecule arises due to free rotation along a sigma covalent bond. ఇలా ఒక సిగ్మా కోవలెంట్ బాండ్ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ ఫ్రీ రొటేషన్ వల్ల మనకేంటంటే ఇన్ఫినిటీ నంబర్ ఆఫ్ స్పేషియల్ ఓరియంటేషన్ ఉన్నటువంటివి మనకు ఏర్పడతాయి అంటున్నాడు. నెక్స్ట్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్. Those conformation which are most stable and have minimum potential energy are defined as conformational isomers. అలా సింగిల్ బాండ్ వల్ల రొటేట్ కావడం వలన ఏదైతే స్టేబుల్ కన్ఫర్మర్గా ఉంటుందో అటువంటి స్టేబుల్ కన్ఫర్మర్కి తక్కువ పొటెన్షియల్ ఉంటుంది అంటున్నాడు. స్టేబుల్ ఐసోమర్కి తక్కువ పొటెన్షియల్ ఉంటుంది. అలా తక్కువ పొటెన్షియల్ ఉండి ఇలా సిగ్మా బాండ్ రొటేషన్ వల్ల ఏర్పడేటువంటి స్టేబుల్ కన్ఫార్మర్స్నే మనం ఏమంటామంటే కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ అంటారు. దీస్ ఆర్ నాట్ ట్రూ ఐసోమర్స్ అండ్ క్యాన్ నెవర్ బి ఐసోలేటెడ్. సో ఇవి చాలా ర్యాపిడ్గా ఇంటర్ కన్వర్ట్ అవుతాయని మనం ఇంతకు ముందే చెప్పుకుంటున్నాం కాబట్టి దీస్ ఆర్ నాట్ ట్రూ ఐసోమర్స్ అండ్ క్యాన్ నెవర్ బి ఐసోలేటెడ్. నౌ లెట్ us see. మరి ఇలా సింగిల్ బాండ్ కార్బన్ కార్బన్ మధ్య ఉన్నటువంటి ఈ ఆల్కేన్లు ఫ్రీగా రొటేట్ కావడం వలన ఏర్పడేటువంటి ఈ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ ఏంట్రా అంటే అవేంటో చూద్దాం. సో కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: అట్రోప్ ఐసోమెరిజం, ఓపెన్ చైన్ ఐసోమెరిజం, సైక్లిక్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్కేన్లు అన్నీ కూడా ఏంట్రా అంటే ఓపెన్ చైన్ కిందికి వస్తాయి కాబట్టి సాచురేటెడ్ ఓపెన్ చైన్, ఏ సైక్లిక్ ఓపెన్ చైన్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కాబట్టి ఈ ఓపెన్ చైన్లో మళ్ళీ కన్ఫర్మేషన్ ఐసోమెరిజం 3 types. ఒకటి ఎక్లిప్స్డ్, పార్షల్లీ ఎక్లిప్స్డ్, స్టాగర్డ్. మళ్ళీ ఈ స్టాగర్డ్ 2 types. ఒకటి గౌషే, రెండవది యాంటీ. సో ఇవి కన్ఫర్మేషనల్ ఐసోమెరిజంలో ఓకే. సో దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ ఐసోమెరిజం క్లాసిఫికేషన్. ఇప్పుడు మనము ఓపెన్ చైన్లో ఉన్నటువంటి ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్లో సింప్లెస్ట్ హైడ్రోకార్బన్, సింప్లెస్ట్ ఆల్కేన్ అయినటువంటి మీథేను ఇది ఎగ్జిబిట్ చెయ్యదు. మీథేన్ డస్ నాట్ ఎగ్జిబిట్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. Why? Because the conformational isomerism is exhibited by minimum 2 carbons are must. మినిమం మనకు 2 కార్బన్లు తప్పనిసరిగా ఉండాలి. మరి మీథేన్లో 1 కార్బనే ఉంది కదా, కాబట్టి కన్ఫర్మేషన్ ఐసోమెరిజం మీథేన్లో మనం చూడలేము. ఇక మీథేన్ తర్వాత ఏంట్రా అంటే ఈథేన్ వస్తుంది కాబట్టి ఈథేన్ ఈజ్ ఎగ్జిబిట్ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం. Now let us see conformational analysis of alkanes. The study of stability and energy difference between different conformational isomers of a saturated compound is called conformational analysis. మనకు సిలబస్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్. So the study of stability and different energy between different conformational isomers of a saturated compound is called conformational analysis. Conformational analysis. Now let us see conformations or conformational isomers. Listen, different spatial arrangements are obtained by the rotation around
C single bond C in a saturated compounds are called conformations or conformers, and the phenomenon is called conformational isomerism. ఇంతకు ముందు చెప్పినట్లే మనకేంట్రా అంటే సింగిల్ బాండ్ సింగిల్ సి సింగిల్ బాండ్ సి అంటే ఏకబంధం ఉన్నటువంటి సిగ్మా బాండ్ ఉన్నటువంటి ఆల్కేన్లలో ఫ్రీ రొటేషన్ జరగడం వలన మనకు డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్స్ అనేటివి వస్తాయి. ఈ కాంపౌండ్నే కన్ఫర్మేషన్ ఆర్ కన్ఫార్మర్ అంటాము. ఈ విధానాన్ని మనం కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అంటాము. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లే మీథేన్లో ఇది సాధ్యం కాదు. మినిమం మనకు 2 కార్బన్లు ఉంటాయి కాబట్టి 2 కార్బన్లు ఉండాలి కాబట్టి ఆ 2 కార్బన్లు ఉన్నటువంటి సింప్లెస్ట్ ఆల్కేనే ఏదంటే ఈథేన్. ఈథేన్ నుంచి మనం ఈ ఐసోమెరిజం చూడగలుగుతాము. మన సిలబస్లో ఉన్నటువంటిది ఏంటంటే ఒకటి ఈథేను, ప్రోపేను, బ్యూటేను. ఈ 3 కాంపౌండ్స్ ఆల్కేన్ల యొక్క కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం మనం డీటెయిల్గా చదవాలి. సో కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్, ఒకటి ఈథేను, ప్రోపేను, బ్యూటేను. ఈ 3 కాంపౌండ్లలో కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. నౌ లెట్ us see కన్ఫర్మేషనల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్కేన్స్. ఇంతకుముందు చెప్పినట్లే సిగ్మా బాండ్స్ అండ్ బాండ్ రొటేషన్. 2 groups obtained by only a single bond can undergo rotation about that bond with respect to each other. ఇంతకుముందు చెప్పినట్లే ఈథేన్లో 2 కార్బన్లు ఉంటాయి కాబట్టి ఒక కార్బన్ ఫిక్స్కి చేసి ఇంకో కార్బన్ మనం రొటేట్ చేసినట్లయితే మనకి ఇది వస్తుంది. The temporary molecule shapes that results from such a rotation are called conformations of the molecule. ఆ విధంగా రొటేట్ చేయడం వలన టెంపరీగా ఆ మాలిక్యూల్ షేప్లో మార్పు వస్తుంది. అలా మార్పు రావడం వలన ఉన్నటువంటి కాంపౌండ్నే కన్ఫర్మేషన్స్ ఆఫ్ ద మాలిక్యూల్ అంటాం. ఈచ్ పాసిబుల్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ కన్ఫార్మర్. అలా కొద్దిగా యాంగిల్ తేడా వల్ల మనం రొటేట్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆ స్ట్రక్చర్నే మనం ఏమంటామంటే కన్ఫార్మర్ అంటాం. అండ్ అనాలిసిస్ ఆఫ్ ద ఎనర్జీ changes that occur as a molecule undergoes rotation about single bonds is called a conformational analysis. ఆ విధంగా సింగిల్ బాండ్ ఉన్నటువంటి ఈ మాలిక్యూల్లో కొద్దిగా రొటేట్ చేయడం వలన ఈ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి కన్ఫార్మర్స్ ఏర్పడినప్పుడు అక్కడ ఎనర్జీలో కూడా మార్పు అనేది వస్తుంది. దీన్నే మనం కన్ఫర్మేషనల్ అనాలసిస్ అంటాము. ఈ కన్ఫర్మేషనల్ అనాలసిస్ మనం చూడాలి అంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఒక మాలిక్యూల్ను న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో రాసుకోవాలి. న్యూమన్ ప్రొజెక్షన్ అంటే ఏంటి బాగా చూడండి, జాగ్రత్తగా చూడండి, నీట్గా చెప్తాను నేను. సో న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా అంటే ఏంటి? న్యూమన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏంటంటే ఈథేన్ తీసుకుంటున్నాం చూడండి, ఇది కార్బన్, ఇది బాండ్ సింగిల్ బాండ్, ఇటువైపు ఒక కార్బన్ ఉంది అనుకున్నాం, ఇటువైపు ఒక కార్బన్ ఉంది అనుకున్నాం. హెచ్ 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 రైట్. మీథేన్ ఇది CH3 ఫ్రంట్ కార్బన్, ఇది బ్యాక్ కార్బన్ CH3. ఓకే, సో ఈ ఫ్రంట్ కార్బన్ ఉన్నటువంటిది ఏంట్రా అంటే ఇది ఫ్రంట్ కార్బన్. బ్యాక్ కార్బన్ ఏంట్రా అంటే ఇలా డ్రా చేసాం ఇట్లా, ఇది బ్యాక్ కార్బన్. ఈ ఫార్ములాను మనం ఏమంటానంటే న్యూమన్ అనేటువంటి సైంటిస్టు కనుక్కున్నాడు కాబట్టి న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా అంటాం. న్యూమన్ ప్రొజెక్షన్
ఫార్ములా. మరి ఈ ఫార్ములా ఏంటి సార్ అంటే, ఇది సాహార్స్ అనేటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు కాబట్టి దీన్ని సాహార్స్ ఫార్ములే అంటారు. దీన్ని ఏమంటారు? సాహార్స్ ఫార్ములే. ఇక్కడ దీన్ని ఈ విధంగా కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, థిక్ లైన్ ఉన్నటువంటి బాండ్స్ ఎప్పటికే కానీ ఏంట్రా అంటే మన ముందు వైపుకు వస్తున్నట్లు, అదే డాటెడ్ బాండ్లు ఉన్నటువంటిది ఏంటంటే దూరంగా వెళ్తున్నట్లు. ఈ థిక్ డాటెడ్ కాకుండా మామూలు సింగిల్ లైన్లో ఉన్నటువంటి ఏంటంటే పేపర్ మీద చూపించగలిగినటువంటి బాండ్స్ అనుకోవచ్చు. సో ఇది న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా. ఫస్ట్ మనం ఏంటంటే ఈ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా మనకు చక్కగా ఉపయోగపడుతుంది అంటున్నాడు. చూడండి, ఫర్ కన్ఫర్మేషనల్ అనాలిసిస్ we use two types of formulae, that is one Newman projection formulae and another type is Sahar's formulae. In conformational analysis usually we make use of Newman projections. కాబట్టి కన్ఫర్మేషనల్ అనాలిసిస్ మనం తెలుసుకోవడానికి మనం న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములాను ఉపయోగిస్తాము అంటున్నాడు. చూడండి, ఇక్కడ చక్కగా చెప్పాడు. టు రైట్ ఏ న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా. ఎలా రాస్తాం న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా? వి ఇమేజిన్ అవర్ సెల్వ్స్ టేకింగ్ ఏ వ్యూ ఫ్రమ్ వన్ ఆటమ్, యూజువల్లీ కార్బన్ ఆటమ్. వన్ ఆటమ్ అంటే కార్బన్, రెండు కార్బన్లు కాబట్టి ఒకటి బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి కార్బన్ ఉంటుంది. డైరెక్ట్లీ అలాంగ్ ఏ సెలెక్టెడ్ బాండ్ యాక్సెస్ టు ద నెక్స్ట్ ఆటమ్. నెక్స్ట్ ఆటమ్ అంటే రెండవ కార్బన్ ఆటమ్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద ఫ్రంట్ కార్బన్ and its other bonds are represented as this one. ఇలా రిప్రజెంట్ చేస్తారంట. ఫ్రంట్ కార్బన్ ఇలా రిప్రజెంట్ చేస్తారు. బాగుంది, ఇంతకుముందు చూపించాం. చూడండి, ఇక్కడ కూడా చూపిస్తాను. నెక్స్ట్, ద బ్యాక్ కార్బన్ అండ్ ఇట్స్ బాండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ దిస్ వన్. చూడండి, ఫ్రంట్ కార్బన్ అన్నప్పుడు ఇక్కడ కాంపౌండ్ లో బాగా కనిపిస్తుంది ఫ్రంట్ కార్బన్. ఓకేనా, ఫ్రంట్ కార్బన్. ఇక బ్యాక్ కార్బన్ ఏంటంటే ఇక్కడ చిన్నగా ఉన్నటువంటిది ఏంటంటే బ్యాక్ కార్బన్స్. ఓకే, రైట్. ఇది చూడండి, ఏ ఇందులో ఉన్నటువంటి ఏ మాలిక్యూల్ చూడండి, ఏ అది వేరే పేరు వస్తుంది. స్టాగర్డ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఈథేన్ అంటాడు. స్టాగర్డ్ అంటే ఏంటి అంటే ఇది, దిస్ ఈజ్ ద స్టాగర్డ్. This is the staggered. Next, B, Newman projection formulae. Newman projection formulae. ఇది న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములే. న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములే అంటే ఇది ఫ్రంట్ కార్బన్. హలో, సో ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఈథేన్లో చూడండి, ఇది సి సింగిల్ బాండ్ సి అనుకున్నట్లయితే ఇది ఫ్రంట్ కార్బన్లో పై బాండు, ఈ రెండు కింద వైపు ఉన్నాయి. బ్యాక్ కార్బన్లో ఉన్నటువంటి బాండ్ కింది వైపు ఉంది, ఇటువైపు సైడ్ వైపు ఉంది. దాన్నే ఇక్కడ రాశాడు న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములే. సో 1 2 3 అదే ఇది 1 2 3 ఇది. ఇక బ్యాక్ సైడ్ ఉన్నది ఏంటంటే 1 2 3 ఇక్కడ కింది వైపు ఉంది కాబట్టి కింది వైపు. దీన్ని ఇలా చూపించాడు. ఇదే మనకు న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా. 1 2 3 ఇది. దాని చుట్టూ సర్కిల్ పెట్టాడు కాబట్టి సర్కిల్ ఉన్నటువంటిది ఏంటంటే బ్యాక్ కార్బన్. ఇక్కడ కూడా చాలా చక్కగా చూపించాడు. 1 2 3 1 2 3. దీన్ని 60 degrees రొటేట్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో షేప్లో చేంజ్ అవుతూ ఉంటుంది. అలా సర్టన్ యాంగిల్తో మనం రొటేట్ చేయడం వలన కొత్తగా వచ్చేటువంటి ఆ స్ట్రక్చర్నే మనం ఏమంటానంటే కన్ఫార్మర్స్ అంటాము. ఈథేన్లో మనకున్నటువంటి కన్ఫార్మర్స్ రెండు, ఒకటి ఎక్లిప్స్, రెండవది స్టాగర్డ్. ఒకటి ఎక్లిప్స్డ్, రెండవది స్టాగర్డ్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటివి ఏంటంటే వీటిని స్టాగర్డ్ కన్ఫర్మేషన్స్ అంటాం.
ఇది స్టాగర్డ్ కన్ఫర్మేషనే, ఇది స్టాగర్డ్ కన్ఫర్మేషనే. ఎక్లిప్స్ లేదు, చూపిస్తాను ఎక్లిప్స్. ద డైహైడ్రల్ యాంగిల్ బిట్వీన్ దీస్ హైడ్రోజన్ ఆటమ్స్ ఈ 60. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంతరా అంటే 60 degrees అంటున్నాడు. 60 degrees. సో 60 degrees రొటేట్ చేయడం వల్ల మనకేంట్రా అంటే ఇవి విన్యాసంలో మార్పు ఏర్పడి, కాన్ఫిగరేషన్లో మార్పు ఏర్పడి మనకు ఒక కొత్త స్ట్రక్చర్ వస్తుంది. ఆ కొత్త స్ట్రక్చర్నే మనం కన్ఫార్మర్స్ అంటాం. ఈథేన్లో రెండు కన్ఫార్మర్స్ సాధ్యమవుతాయి. అవి ఏంట్రా అంటే ఒకటి ఎక్లిప్స్డ్, రెండవది స్టాగర్డ్. ఇంతవరకు చూసింది మనం స్టాగర్డ్ చూసాం. ఇక ఎక్లిప్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈథేన్లో హౌ టు డ్రా ఏ న్యూమన్ ప్రొజెక్షన్. చూడండి, సైట్ డౌన్ ద C' బాండ్. సో ఇక్కడ చూస్తున్నాం మనకు C' సింగిల్ బాండ్ కనిపిస్తుంది. సిగ్మా బాండ్ ఏ సిమెట్రిక్, రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ద సిమెట్రిక్ బాండ్. గ్రూప్స్ ఆన్ ఫ్రంట్ కార్బన్ ఇన్సర్ట్ ఇన్ సెంటర్. సెంటర్లో ఉన్నటువంటిది ఏంట్రా అంటే చూడండి, ఈ సెంటర్లో ఉన్నటువంటిది ఏంట్రా అంటే ఈ సెంటర్లో ఉన్నటువంటి ఏంటంటే ఫ్రంట్ కార్బన్ అన్నాడు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటిది ఏంటంటే సర్కిల్లో మనకు ఉంటాయి. ఓకే, గ్రూప్స్ ఆన్ బ్యాక్ కార్బన్ ఎండ్ అట్ సర్కిల్. సో సర్కిల్ ఎండ్లో మనకు ఉంటాయి. వన్ ఆఫ్ ద ఈథేన్ కన్ఫర్మేషన్, దీన్ని మనం స్టాగర్డ్ అంటాం. ఇది చాలా స్టేబుల్. ఎందుకు స్టేబుల్ రా అంటే చూడండి, ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి ఈ కార్బను అంటే ఈ ఫ్రంట్ కార్బన్లో ఉన్నటువంటి ఈ హైడ్రోజను, బ్యాక్ కార్బన్లో ఉన్నటువంటి ఈ హైడ్రోజను మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంతరా అంటే 180. చూడండి, ఇది ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి ఫస్ట్ హైడ్రోజన్ అయితే బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఈ హైడ్రోజన్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంతరా అంటే 180. సో దిస్ ఈస్ ద 180, దట్ ఈస్ ద థీటా. ఎంతరా అంటే 180 degrees. ఈ 180 degreesలో ఉన్నటువంటి ఈ కన్ఫర్మర్ను మనం ఏమంటాం స్టాగర్డ్ అంటాం. ఇట్ ఈస్ ద వెరీ వెరీ స్టేబుల్. ఎందుకు స్టేబుల్ సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజను మధ్య ఉన్నటువంటి హైడ్రోజన్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. గ్యాప్ విల్ బి మోర్. ఈ గ్యాప్ ఎక్కువగా ఉండడం వలన ఈ హైడ్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్ డెన్సిటీ, ఈ పక్క హైడ్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ క్లౌడ్ డెన్సిటీ మధ్య రిపల్షన్స్ అనేటివి ఏమి ఉండవు. వీటినే మనం స్టీరిక్ క్రౌడింగ్ రిపల్షన్స్ అంటాం. ఈ స్టీరిక్ హిండరెన్స్ ఆర్ స్టీరిక్ క్రౌడింగ్ అనేది ఈ స్టాగర్లో మనకు కనిపించదు. ఎప్పుడైతే కనిపించదో ఈ కన్ఫర్మర్ అనేది చాలా చాలా స్టేబుల్. ఎంత స్టేబుల్ అంటే అంత స్టేబుల్, ఎందుకంటే ఎటువంటి రిపల్షన్స్ లేవు కాబట్టి. దిస్ కన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ స్టేబుల్ కన్ఫర్మేషన్ అండ్ ఇట్ రిక్వైరింగ్ వెరీ వెరీ లోయెస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. చాలా తక్కువ పొటెన్షియల్ ఎనర్జీ అనేది దీనికి ఉంటుంది కాబట్టి, సో ఎప్పుడైతే ఎనర్జీ తక్కువ ఉంటుందో అక్కడ స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో స్టెబిలిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. సో స్టాగర్డ్కి ఎనర్జీ తక్కువ కాబట్టి, పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ వెరీ స్టేబుల్, వెరీ వెరీ స్టేబుల్. అదే ఇప్పుడు చూద్దాం. చూడండి, ద స్టాగర్డ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఈజ్ దట్ కన్ఫర్మేషన్ వేర్ ద డైహైడ్రల్ యాంగిల్ బిట్వీన్ ద బాండ్ అట్ ఈచ్ ఆఫ్ ద కార్బన్ bonds is 180 degrees, and where atoms are group bonded to carbon at each end of a carbon bond or as far apart as possible. The 180 degrees dihedral angle in the staggered conformation of ethane is indicated in figure B. ఇంతకు ముందు నేను చూపించాను కదా అది. In an eclipsed conformation, the atom bonded to carbons at each end of a carbon bond are directly opposed to one another. The dihedral angle between them is 0.
ఇక నెక్స్ట్ చూడబోతున్నాం అదేంట్రా అంటే ఎక్లిప్స్డ్. ఎక్లిప్స్డ్ అన్నప్పుడు ఏంటంటే ఫ్రంట్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజను, బ్యాక్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజను రెండు కూడా ఎదురెదురుగా ఉంటాయి. అది పిక్చర్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ ద ఎక్లిప్స్డ్ ఫామ్. చూడండి, ఎక్లిప్స్లో ఏంట్రా అంటే బాగా చూడండి, ఇది ఫ్రంట్ కార్బన్లో ఉన్నటువంటి హైడ్రోజను, ఇది 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 బ్యాక్ కార్బన్, ఇది ఇది ఇది. అంటే ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి 3 హైడ్రోజన్లు ఏ ఓరియంటేషన్లు అయితే ఉంటాయో అదే ఓరియంటేషన్లో రెండో కార్బన్ దగ్గర కూడా ఉంటాయి. అంటే రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే రెండు కలిసిపోతాయి. అదే ఇక్కడ చూపించారు చూడండి. ఇప్పుడు ఇది రెండింటిని కలిపినప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ ఏది ఉందో ఈ హైడ్రోజన్ ఏది ఉందో మనకు కనపడదు, ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి కార్బన్ మాత్రమే కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. సో దీన్ని మనం ఇట్లా గినక చూసినట్లయితే, సో ఫ్రంట్ వైపు ఉన్నటువంటి కార్బన్స్, బ్యాక్ వైపు ఉన్నటువంటి కార్బన్స్, రెండు కార్బన్లు ఏంట్రా అంటే ఇక్కడ చూస్తే మనం ఎదురెదురుగా ఉన్నట్టున్నాయి, ఇక్కడ చూస్తే ఏంటంటే దాని ఎన్నికలనే పక్క పక్కన ఉన్నట్లు మనకు కనిపిస్తున్నాయి. వీటి మధ్యలో యాంగిల్ ఎంతరా అంటే 0. ఇది ఎక్లిప్స్డ్ ఫామ్ అంటాం. ఇది వెరీ వెరీ అన్స్టేబుల్, చాలా అన్స్టేబుల్. ఎందుకంటే చూడండి, ఈ హైడ్రోజన్ రెండు హైడ్రోజన్ల మధ్య ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి రిపల్షన్ అనేది ఏర్పడుతుంది. అంటే స్టీరిక్ రిపల్షన్స్ ఆర్ మోర్. హైడ్రోజన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఓరియంటేషన్ వల్ల ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాన్ రెండవ పక్కనే ఉన్నటువంటి హైడ్రోజన్ దగ్గర ఉన్నటువంటి దాని ఎలక్ట్రాన్ ఛార్జ్ అంటే నెగటివ్ ఏమవుతుంది, రిపల్షన్. ఆ రిపల్షన్స్ మినిమైజ్ చేసుకోవడం కోసం ఏమవుతుందంటే ఇది అన్స్టేబుల్ కాబట్టి వెంటనే అది కన్వర్ట్ అయ్యి స్టేబుల్ లేకి వస్తుంది. కాబట్టి ర్యాపిడ్గా ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. మరి ఇక్కడ అన్స్టేబుల్ ఎక్లిప్డ్ ఫామ్ కాబట్టి దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ అంటే ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, స్టెబిలిటీ తక్కువ. కాబట్టి ఇట్ ఈజ్ ఏ అన్స్టేబుల్ కన్ఫర్మేషన్. సో ఈథేన్లో ఉన్నటువంటి ఎక్లిప్స్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది అన్స్టేబుల్ కన్ఫర్మేషన్. చూడండి, కన్ఫర్మేషన్ అనాలిసిస్ ఆఫ్ ఈథేన్. ఈథేన్ యొక్క కన్ఫర్మేషన్ అనాలిసిస్ చూడండి. కన్ఫర్మేషన్ అనాలిసిస్ ఆఫ్ ఈథేన్. infinitesimally small changes in the dihedral angle between carbon hydrogen bond at each end of ethane could lead to an infinite number of conformations, including the staggered and eclipse conformation. These different conformations are not equal in stability. It is known that the staggered conformation of ethane is most stable conformation, that is, it having lowest potential energy. The explanation for greater stability of staggered conformation relates mainly to steric repulsion between bonding pair of electrons. In the eclipsed conformation, electron clouds from the C-H bonds are closer and repel one another. The staggered conformation allows maximum possible separation of the electron pairs in the C-H bonds. In addition, there is a phenomenon called hyperconjugation. So why staggered conformation is very very stable అన్నదానికి ఏంటంటే ఇక్కడ రిపల్షన్స్ తక్కువ. రెండవది ఏమంటున్నాడు అంటే హైపర్ కాంజుగేషన్ అంటున్నాడు. హైపర్ కాంజుగేషన్ ఇన్వాల్వ్ ఫేవరబుల్ ఓవర్లాప్ బిట్వీన్ ఫిల్డ్ అండ్ అన్ఫిల్డ్ సిగ్మా ఆర్బిటాల్స్ ఇన్ ద స్టాగర్డ్ కన్ఫర్మేషన్. అయితే ఈ రెండిట్లలో ఏంట్రా అంటే హైపర్ కాంజుగేషన్ కన్నా మనము ఈ రిపల్సివ్ ఫోర్సెస్ మనం ఫేవరబుల్గా చెప్తాం. హైపర్ కాంజుగేషన్ హెల్ప్స్ టు స్టెబిలైజ్ ద స్టాగర్డ్ కన్ఫర్మేషన్. హవెవర్, ద మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈస్ ద మినిమైజేషన్ ఆఫ్ స్టీరిక్ రిపల్షన్ ఇన్ ద స్టాగర్డ్ ఫామ్. కాబట్టి స్టీరిక్ రిపల్షన్స్ అనేది
స్టాగర్డ్ కన్ఫర్మేషన్ స్టెబిలిటీకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. దేనికన్నా? హైపర్ కాంజుగేషన్ కన్నా. నౌ లెట్ us see the potential energy diagram for conformation of ethane. చూడండి, స్టాగర్డ్ బాగా చూడండి. స్టాగర్డ్కి పొటెన్షియల్ ఎనర్జీ లో. అదే ఎక్లిప్స్కి రావాలి అంటే 12 కిలో జౌల్స్ ఎనర్జీ తీసుకోవాలా. సో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి దొరికింది. స్టాగర్డ్కి ఎక్లిప్స్కి మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, డిఫరెన్స్ ఎంత అంటే 12 కిలో జౌల్స్ పర్ మోల్. 12 కిలో జౌల్స్ పర్ మోల్ అంటే ఏంటి? ఎక్లిప్స్లో ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే 12 కిలో జౌల్స్, స్టాగర్డ్లో ఎంత అంటే 0. అంటే లోయెస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. లోయెస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. చూడండి, స్టాగర్డ్ నుంచి ఎక్లిప్స్కి వచ్చింది, మళ్ళీ ఎక్లిప్స్ నుంచి స్టాగర్డ్, మళ్ళీ ఎక్లిప్స్, మళ్ళీ స్టాగర్డ్. ఈ విధంగా 12 కిలో జౌల్స్ ఎనర్జీ కనుక లాస్ అయినట్లయితే అది స్టాగర్డ్గా మారుతుంది. 12 కిలో జౌల్స్ ఎనర్జీ గెయిన్ అయినట్లయితే అది ఎక్లిప్స్గా మారుతుంది. సో అన్స్టేబుల్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్లిప్స్డ్, స్టేబుల్ కన్ఫర్మేషన్ ఏంటంటే స్టాగర్డ్. సో దిస్ ఈస్ ద కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఫర్ సింప్లెస్ట్ ఆల్కేన్ లైక్ ఈథేన్. ఇంతకుముందే చెప్పాను, సింప్లెస్ట్ ఆల్కేన్ అనేటువంటి మీథేన్లో మనం దీన్ని చూడలేము. సో దిస్ ఈస్ ద కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఆఫ్ ఈథేన్. ఇక్కడ నెక్స్ట్ మనకు ప్రోపేన్ ఉంది, బ్యూటేన్ ఉంది. మరి ప్రోపేన్లో కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఎలా ఉంటుంది, బ్యూటేన్లో కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా?